Hey guys, welcome back to our channel. Recently IPL player retention, RR, CSK, RCB and KKR teams మీద కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ రిక్కీ పాంటింగ్ నుండి వచ్చింది. రీసెంట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఫార్మర్ హెడ్ కోచ్ పాంటింగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వచ్చే సీజన్ IPL 2025 లో నాకు కోచ్ గా వర్క్ చేయాలని ఉందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అలానే యాజ్ ఏ ప్లేయర్ గా ముంబై ఇండియన్స్ టీమ్ లో, యాజ్ ఏ కోచ్ గా ఢిల్లీ టీమ్ లో అతనికి మంచి మెమోరీస్ ఉన్నాయని, పాస్ట్ 7 సీజన్స్ గా ఢిల్లీ టీమ్ కి కోచ్ గా వర్క్ చేసినా గానీ ఆ ఫ్రాంచైజీకి మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో మంచి రిజల్ట్ ఇవ్వలేకపోయాను. అయితే వచ్చే సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఒక కొత్త ఇండియన్ హెడ్ కోచ్ కోసం వెతుకుతున్నారు అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. డీసీ టీమ్ ఇతన్ని రిలీజ్ చేసినప్పటికీ స్టిల్ ఎప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా ఇతన్ని తమ కోచింగ్ స్టాఫ్ లో తీసుకోలేదు. ఫ్యూచర్ లో ఏదైనా ఫ్రాంచైజీస్ ఇతన్ని కోచింగ్ స్టాఫ్ లో తీసుకుంటారో లేదో చూడాలి. సెకండ్ అప్డేట్ IPL రిటెన్షన్ పైన వచ్చింది. అకార్డింగ్ టు సమ్ సోర్సెస్ ప్లేయర్ రిటెన్షన్ పైన BCCI ఒక కీలక డిసిషన్ తీసుకోనుంది. నెక్స్ట్ సీజన్ కోసం ప్రతి టీమ్ కి టోటల్ గా 6 రిటెన్షన్స్ ఇవ్వాలి అనే ఆలోచనలో BCCI ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇది అఫీషియల్ అప్డేట్ కాకపోయినా గానీ ఇది ఆల్మోస్ట్ ఒక కన్ఫర్మ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అన్ని కలిపి 6 రిటెన్షన్స్ ఇస్తే మరి మెగా ఆక్షన్ ఉంటుందా అంటే ఫర్ షూర్ మెగా ఆక్షన్ ని కండక్ట్ చేయాలి అని BCCI భావిస్తుంది. అయితే లాస్ట్ మంత్ జూలై 31న ఫ్రాంచైజీ ఓనర్స్ తో BCCI ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో అన్ని ఫ్రాంచైజీ ఓనర్స్ తమ ఒపీనియన్ ని చెప్పుకొచ్చారు. ఫ్రాంచైజీస్ లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ KKR ఈ మెగా ఆక్షన్ వల్ల మా కోర్ టీం పోతుంది, మెగా ఆక్షన్ కాకుండా మినీ ఆక్షన్ ని కండక్ట్ చేయండి అని తమ వాయిస్ ని రైజ్ చేశారు. వీళ్ళతో పాటు మేజర్ ఆఫ్ ది ఫ్రాంచైజీస్ ఎక్కువ రిటెన్షన్స్ ఇవ్వమని డిమాండ్ చేశారు. ఆన్ ది అదర్ హ్యాండ్ కొన్ని ఫ్రాంచైజీస్ లైక్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ అండ్ RCB వీళ్ళంతా తక్కువ రిటెన్షన్స్ ఇవ్వమని డిమాండ్ చేశారు. వీళ్ళ ఒపీనియన్స్ ని కన్సిడర్ చేస్తూ BCCI అటు 4 రిటెన్షన్స్ కాకుండా ఇటు 8 రిటెన్షన్ కాకుండా 6 రిటెన్షన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 6 రిటెన్షన్స్ లో 4 రిటెన్షన్స్ ప్లస్ 2 RTMs అయితే ఉండబోతున్నాయి. ఈ 6 రిటెన్షన్ కారణంగా చాలా టీమ్స్ కి వాళ్ళ కోర్ టీమ్ ని మళ్ళీ స్టేబుల్ గా ఉంచుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అడిషనల్లీ మళ్ళీ ఈ RTM ని రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు కాబట్టి ప్లేయర్స్ ని రిటైన్ చేసుకునే విషయంలో ఒక కాంబినేషన్ ఉంటుంది. దట్టు ఈ RTM కారణంగా తమ ఫార్మర్ ప్లేయర్స్ ని మళ్ళీ ఆక్షన్ లో బైబ్యాక్ చేయడానికి కొంత పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఫ్రాంచైజ్ వాళ్ళ కోర్ ప్లేయర్స్ ని మళ్ళీ మెయింటైన్ చేసుకోవడానికి ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. థర్డ్ అప్డేట్ రాజస్థాన్ రాయల్స్ టీం నుండి వచ్చింది. IPL 2025 కోసం RR టీం రాహుల్ ద్రావిడ్ ని తమ హెడ్ కోచ్ గా తీసుకోబోతున్నారు అని ప్రీవియస్లీ మనం చాలా వీడియోస్ లో డిస్కస్ చేసాం. అలా అన్నట్టుగానే కరెంట్ దీనిపైన చాలా లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ RR టీం రాహుల్ ద్రావిడ్ తో మాట్లాడి అతన్ని హెడ్ కోచ్ గా తీసుకోవడానికి ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రీవియస్లీ ద్రావిడ్ RR టీం కి కెప్టెన్ గా ఆడాడు. 2014 సీజన్ లో మెంటర్ గా కూడా వర్క్ చేశాడు. ఇది వరకు ఇతని గురించి మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం. సో మళ్ళీ వాటిని అన్నిటిని రీమెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఇతను కోచ్ గా వస్తే కుమార్ సంగకార పరిస్థితి ఏంట్రా అంటే ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇతన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ వాళ్ళ టీం కి వైట్ బాల్ ఫార్మాట్ లో ఇతన్ని హెడ్ కోచ్ గా తీసుకోవాలి అని ఇంటెన్షన్ లో ఉన్నారు. ఈ ప్రపోజల్ ని సంగకార రిజెక్ట్ చేస్తాడని చెప్తున్నారు. అతనికి IPL లో కంటిన్యూ అవ్వడానికి ఇంట్రెస్టెడ్ గా ఉందంట. ఇఫ్ ఇన్ కేస్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా వస్తే కుమార సంగకారాన్ని టీమ్ డైరెక్టర్ గా చూడవచ్చు. బిఫోర్ టాకింగ్ అబౌట్ ది నెక్స్ట్ అప్డేట్, చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఒక్క ఛానల్లోనే డైలీ IPL కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వస్తూ ఉంటాయి. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక ఫోర్త్ అప్డేట్ KKR టీం నుండి వచ్చింది. యాజ్ ఏ మెంటర్ గా గౌతమ్ గంభీర్ KKR టీం ని ఛాంపియన్ చేసి ఇండియన్ టీం కి హెడ్ కోచ్ గా వెళ్ళిపోయాక వాళ్ళ టీం కి గౌతమ్ గంభీర్ ని రిప్లేస్ చేయగలిగే ఆ స్థాయి పొటెన్షియల్ ఉన్న ఒక క్వాలిటీ కోచ్ కావాలి. మరికొన్ని డేస్ లో ప్లేయర్ రిటెన్షన్ ఉంది. సో టీం ని ఫ్రంట్ ఆఫ్ ది హెడ్ నుండి నడిపించడానికి వాళ్ళకు ఒక సీనియర్ కోచ్ కావాలి. మరికొన్ని డేస్ లో KKR టీం ఈ మెంటర్ పొజిషన్ కోసం ఒక క్రూషియల్ డిసిషన్ తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా కొత్త మెంటర్ కోసం వెతుకుతుంటారు. అయితే ఈ క్రమంలో ఒక 5 ఫార్మర్ కోచెస్ ని KKR టీం కన్సిడర్ చేసి వచ్చే సీజన్ కోసం మెంటర్ గా తీసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి.
ఇక ఆ 5 కోచెస్ విషయానికి వచ్చేస్తే రాహుల్ ద్రవిడ్, ఇయాన్ మోర్గన్, రిక్కీ పాంటింగ్, జాక్వస్ కలీస్ అండ్ ఆశిష్ నెహ్రా. ఈ 5 క్యాండిడేట్స్ కి ఇండివిజువల్ గా యూనిక్ స్ట్రెంగ్త్ అండ్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆల్రెడీ ఇండియన్ T20 విన్నింగ్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కోసం రాజస్థాన్ టీం మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ద్రావిడ్ మెంటర్ గా వర్క్ చేస్తున్నాడు కాబట్టి సో దీని కేకేఆర్ టీమ్ కి వన్ ఆఫ్ ది చాయిస్. అలానే ఇయన్ మోర్గన్ పాస్ట్ లో కేకేఆర్ టీమ్ కి కెప్టెన్ గా వర్క్ చేస్తున్నాడు, తను కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్. అలానే రిక్కీ పాంటింగ్ ఇతన్ని డీసీ టీం రిలీజ్ చేశారు. ఐపీఎల్ లో హ్యాజ్ ఏ కోచ్ గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, దీని కూడా వన్ ఆఫ్ ది చాయిస్. ఇక జాక్వాస్ కలీస్ ఈ సౌత్ ఆఫ్రికన్ కోచ్ పాస్ట్ లో కేకేఆర్ టీమ్ కి హెడ్ కోచ్ గా వర్క్ చేశాడు. ఇక ఆశిష్ నెహ్రా ఇతన్ని గుజరాత్ టీం రిలీజ్ చేస్తే దీనికి కూడా కేకేఆర్ టీమ్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనేది చెప్పుకోవాలి. కేకేఆర్ మెంటర్ గా ఎవరిస్తే బాగుంటుందో మీకు వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. ఇక 5th అప్డేట్ సిఎస్కే టీం పైన వచ్చింది. వెటరన్ ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంఎస్ ధోనిని ఐపీఎల్ 2025 లో సిఎస్కే టీం అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకునే విషయంలో పాసిబిలిటీస్ పైన తిను ఓపెన్ అప్ అయ్యాడు. అయితే 2019 లో ఎంఎస్డి ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే ఐపీఎల్ లో 2008 నుండి 2021 వరకు ఒక రూల్ ఉండేది. ఆ రూల్ ప్రకారం ఒక క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యి 5 ఇయర్స్ అయితే ఆ ప్లేయర్ ని ఐపీఎల్ లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ గా కన్సిడర్ చేస్తారు. ఈ రూల్ ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయమని సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్ బీసీసీఐని రిక్వెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ధోని ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఆడతాడంటే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ లానే ఉంది. ఇది కరెక్ట్ పాయింటే, ఎందుకంటే ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది. కరెంట్ తో ఒక రిటైర్డ్ ప్లేయర్ అంటే క్యాప్డ్ ప్లేయర్ కూడా కాదు, అన్క్యాప్డ్ ప్లేయర్. ధోని లాంటి ఒక స్టార్ ని అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకుంటే అదొక పెద్ద కన్వర్జేషన్ లా మారుతుంది. కొందరు మాట్లాడుకోవడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటారు అని రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే బీసీసీఐ 6 రిటెన్షన్స్ ఇస్తే ధోని రిటైన్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక 6th అప్డేట్ ఆర్సీబీ టీం నుండి వచ్చింది. అకార్డింగ్ టు సమ్ లేటెస్ట్ రిపోర్ట్స్ ఆర్సీబీ టీం ఎస్ దయాల్ ని రిటైన్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఆల్రెడీ ఆర్సీబీ టీమ్ లో మహమ్మద్ సిరాజ్ లాంటి ఒక ఇండియన్ గ్రేటెస్ట్ పేసర్ ఉన్నాడు. అదంతో పాటు వీళ్ళు ఎందుకని ఎస్ దయాల్ ని రిటైన్ చేసుకోవాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ కోసం ఆప్షన్ పర్స్ పెరిగితే ప్లేయర్స్ యొక్క క్యాప్ సాలరీస్ కూడా పెరుగుతాయి. అలాంటప్పుడు వీళ్ళు ఎస్ దయాల్ ని 4th రిటెన్షన్ గా తీసుకున్నా అతనికి 5 crores ఇవ్వాలి. అదే అమౌంట్ తో వీళ్ళు రజత్ పడిదర్ ని రిటైన్ చేసుకొని వీళ్ళకి కావాలి అనుకుంటే ఆప్షన్ లో మళ్ళీ ఎస్ దయాల్ ని తక్కువ ప్రైస్ కి కొనుక్కోవచ్చు. ఆర్సీబీ టీం ఇతన్ని రిటైన్ చేసుకుంటే అది ఒక బ్యాడ్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మెగా ఆప్షన్ లాంటి ఒక షార్ట్ రిటెన్షన్ లో మనము ఎలాంటి ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనము రిటైన్ చేసుకునే ప్లేయర్ ఆ మనీకి వాల్యుబుల్ లేదనేది కూడా పర్ఫెక్ట్లీ చెక్ చేసుకోవాలి. మిగతా టీమ్స్ అదే అమౌంట్ అండ్ అదే రిటెన్షన్ కి మంచి వాల్యుబుల్ ప్లేయర్స్ ని పిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ నితీష్, ఆర్ఆర్ కి రియన్ పరాగ్, గుజరాత్ కి సాయి సుదర్శన్ అండ్ ఎంఐ కి తిలక్ వర్మ. ఇలా అన్ని టీమ్స్ వీళ్ళని లాస్ట్ రిటెన్షన్ గా తీసుకున్నా గానీ బట్ వాళ్ళు మాత్రం తమకి ఇచ్చే సాలరీస్ కి వాల్యూ యాడ్ చేస్తారు. ఆ విధంగానే ఆర్సీబీ టీం తాము రిటైన్ చేసుకునే ప్లేయర్ వాళ్ళు ఇచ్చే సాలరీకి వాల్యుబుల్ లేదనేది పర్ఫెక్ట్లీ చెక్ చేసుకోవాలి. అయితే ఎస్ దయాల్ మంచి ప్లేయరే. ఈ సీజన్ లో 13 మ్యాచెస్ ఆడి దాంట్లో 15 వికెట్స్ తీసుకున్నాడు. నేను కాదనట్లేదు. ఇతన్ని రిటైన్ చేసుకుని ఒక స్లాట్ వేస్ట్ చేసుకోవడం కన్నా మళ్ళీ ఆప్షన్ లో బైబ్యాక్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇక ఇది గైస్ ఐపీఎల్ పై వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవే. వీటిపైన మీ వ్యూస్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.